అందరికీ నమస్కారం. షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఇంకా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈరోజు చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. కమ్మగా ఎంతో రుచిగా ఉండి తింటున్న కొద్దీ తినాలనిపించడంతో పాటు చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇలా మెజరింగ్ కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలత కోసం తీసుకోవాలి. ఇందులో అరకప్పు వరకు వరిగలు తీసుకోవాలి. ఈ వరిగలకు బదులు మీరు మీ ఇంట్లో దొరికే ఏ మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు. అసలు ఎలాంటి మిల్లెట్స్ కూడా ఇంట్లో లేవు అనుకుంటే పాలిష్ చేయని బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇలా మనం కొలత కోసం తీసుకున్న కప్పులో కానీ గ్లాసులో కానీ సగం వరకు వరిగల్ని తీసుకున్న తర్వాత గుప్పెడు పెసరపప్పు, గుప్పెడు కందిపప్పు, గుప్పెడు ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పప్పులు అవైలబుల్గా లేనట్లయితే పెసరపప్పు ఒక్కటే వేసుకున్నా పర్లేదు. అయితే ఇలా సగం కప్పు వరకు మిల్లెట్స్ని, మిగతా సగం పప్పుల్ని వేసుకొని వీటిని చక్కగా కడిగి నీళ్ళన్నీ వంపేయాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే వీటిని కొలుచుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లు పోసి వీటిని గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా నానిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసి, నెయ్యి కొంచెం కాగిన తర్వాత అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పావు స్పూను ఇంగువ వేసి ఒకసారి కలిపి 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చీలను సన్నగా తరిగిన ముక్కలు, 1 క్యారెట్ని సన్నగా తరిగిన ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిలో పచ్చితనం పోయేలా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత లేతగా ఉన్న ఆనపకాయను తీసుకొని తొక్క తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా తొక్క తీయకుండా ఆనపకాయను వేసుకున్నట్లయితే ఫైబర్ ఎక్కువ ఉండి పొట్ట క్లీన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కల్ని కూడా 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత 1 పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి దీన్ని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను పసుపు, తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల వరకు కారం వేసి ఇదంతా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇందులో మనం పులుపు లాంటివి ఏమీ వేయం కాబట్టి ఉప్పు కారాలన్నీ కూడా కొంచెం తక్కువే పడతాయి. ఇదంతా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని, పప్పుల్ని కూడా నీళ్లతో పాటుగా ఇందులో వేసుకోవాలి. మిల్లెట్స్ కానీ పప్పులు కానీ ఎక్కువగా నీళ్లు పీల్చుకుంటాయి కాబట్టి ఇక్కడ నేను 5 కప్పుల వరకు నీళ్లు వేశాను. అయితే ఇవి ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉండడం కోసం కుక్కర్ కొంచెం లోతుగా ఉండేది తీసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లను మరగనివ్వాలి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఉప్పు కరిగిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు మిగతావన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ జారుగా ఉంటే ఇష్టపడేవాళ్ళు కొన్ని వేడి నీళ్ళు పోసుకొని కలిపి అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఇలా కొంచెం దగ్గరగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు తినేలా ఉంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం చల్లారినా కానీ గట్టిగా అవ్వకూడదు అనుకున్నట్లయితే 1 గ్లాసు వేడివేడి నీళ్లు ఇందులో పోసి కొద్దిగా పల్చగా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో మాత్రమే కాకుండా డిన్నర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇలా కమ్మగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొంచెం పులుపు ఇష్టపడేవాళ్ళు కావాలంటే తినే ముందు కొంచెం నిమ్మరసమైనా పిండుకోవచ్చు. పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా బ్రేక్ఫాస్ట్ తినడానికి పేచీలు పెట్టే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.